రెండో రోజు మంగంపల్లి గ్రామంలో జరిగినటువంటి ఎడ్ల పందాలకు సంబంధించిన వీడియో ఇదనమాట. మీరు గాని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే దీని బిఫోర్ ఉన్న వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. చూసి ఆ వీడియోస్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెండో రోజు 1500 కిలోల వెయిట్ అయితే లాగాల్సి ఉంటుంది. ఈ ఎడ్లు వచ్చేసి ఈ 1500 కిలోల వెయిట్ను లాగేటువంటి విభాగం ఏదైతే ఉందో ఇది వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం అనమాట. దీనికి వచ్చేసి సమయము 20 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఈ 20 నిమిషాల టైంలో ఈ ఎడ్లు ఎంత దూరాన్ని అయితే లాగగలవో అటువంటి విధానాన్ని వచ్చేసి న్యూ కేటగిరీ విధానము అంటారనమాట. కోర్టు వచ్చేసి మొత్తం 250 అడుగుల దూరం అయితే ఉంటుంది. ఈ 250 అడుగులు ఈ 20 నిమిషాల టైంలో ఎంత దూరాన్ని లాగగలుగుతాయో దాన్ని అయితే క్యాలిక్యులేషన్ చేస్తారన్నమాట. రెండో రోజు పాట కచేరీ అలాగే కరెంటు ప్రభను కూడా మన మంగంపల్లి గ్రామంలో కట్టడం అయితే జరిగింది. ఈ కరెంటు ప్రభలు కట్టడానికి కూడా చాలా అంటే చాలా మొత్తంలోనే డబ్బులు అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ ఈ కరెంటు ప్రభలు లాంటివి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఇలాంటి కరెంటు ప్రభలు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ట్రాలీలో నుంచి ఎడ్లను ఈ విధంగా అయితే దించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక మా ప్రాంతం గురించి చెప్పాలంటే మా ప్రాంతం వచ్చేసి పూర్తిగా కరువుతో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. ఒకప్పుడు బాగా సాగుగా ఉన్నటువంటి భూములు కూడా ఈరోజు బీడు భూములుగా ఉండాల్సినటువంటి స్థితి అయితే మా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా బీడు భూములుగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మాకు ప్రధానంగా వాటర్ సోర్స్ అనేది లేకపోవడం వల్ల. ఈ వాటర్ సోర్స్ కోసం చాలా ఏళ్ళే వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇక్కడి రైతులు. మాకు ప్రధానంగా ఈ వాటర్ కొరత తీరాలంటే మా ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే కానీ మా ప్రాంతానికి నీరు రావన్నమాట. ఈ ప్రాజెక్టు పూర్తి కాని రోజులు మా ప్రాంతం బీడు భూములు మరియు కరువు ప్రాంతంగా మిగిలిపోతూనే ఉంటుంది. మా ప్రాంతంలో ఇంకా ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే ఫ్లోరైడ్ బాధితుల సమస్య. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ కాబట్టి ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఫ్లోరైడ్ వ్యాధితో అయితే బాధపడుతూ ఉంటారన్నమాట. ఈ సమస్య తీరాలన్నా ఇక్కడి వారు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేయాలి. ఒకప్పుడు ఎక్కువ మొత్తంలో అయితే సాగు చేసేటువంటి భూమి అయితే కనిపించేది. కానీ ఇప్పుడు అలా లేదు. మా ప్రాంతం ఎక్కడ చూసినా చిల్ల చెట్లతోటి కనిపించేటువంటి బీడు భూమి మాత్రమే మా ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక వీళ్ళ విషయానికి వస్తే మా దోస్తులు అనమాట. ఇదిగో తమ్ముడు వెంకటరెడ్డి, తర్వాత మురళి, తర్వాత రామయ్య, వీళ్ళు మన దోస్తులు. మేము నలుగురమే ఈ తిరునాళ్ళకైతే వచ్చామన్నమాట. ఇంకెవరు రాలేదు. ఎండాకాలం కదా, పెద్దోళ్ళు శీతల పానీయాలు తాగుతున్నారు. ఎండ వేడిని తట్టుకోవాలంటే తాక తప్పదు కదా. పెద్దవాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎద్దల పోటీలను అయితే తిలకిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళకు ఎద్దల పోటీలు అంటే అంత ఇంట్రెస్ట్ కనుక. ఎందుకంటే వీళ్ళు చాలా రోజుల నుంచి ఇలాంటి ఎద్దల పందాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. లైక్ ఇప్పుడు మనం IPL లాంటి మ్యాచ్ల మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో అప్పట్లో పెద్దవాళ్ళు ఈ ఎడ్ల పందాల మీద అంత ఇంట్రెస్టే చూపిస్తూ ఉంటారన్నమాట. పల్లెటూరులో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఇలాంటి ఎద్దల పందాలు జరుగుతున్నా అక్కడికి నడుచుకుంటా వెళ్ళే వాళ్ళంట ఆ టైంలో ఈ ఎద్దల పోటీలను చూడటానికి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పొక్కట్ల నరసింహారావు గారు లక్కారావు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది వచ్చేసి కరెంటు ప్రభ అనమాట. దీనికి చాలా అంటే చాలా మొత్తంలోనే డబ్బులు అయితే ఖర్చు చేస్తారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి పెట్టినటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం ఉంచినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. దీనిని ఎక్కువగా ఈ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి ఇలాంటి కరెంటు ప్రభలను అయితే కడుతూ ఉంటారు అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మంచి ఊపున్న సాంగ్స్ పెట్టారు, కానీ ఆ ఊపున్న సాంగ్స్ మన ఛానల్లో పెట్టామనుకో మనకు స్ట్రైక్స్ వస్తాయని ఆ వాయిస్ ఏదైతే ఉందో అదైతే మ్యూట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే మామూలు సాంగ్స్ అయితే ప్లే చేయలేదు ఈ పాట కచేరీ దగ్గర ఉన్న వాళ్ళు.
సెల్ఫీ తీస్తున్న అతని పేరు రామయ్య. వీడు మా చిన్నప్పటి దోస్తు, ఇప్పటికి కూడా మన దోస్తే అనుకోండి. ఇదే మన కరెంటు ప్రభ. చూడ్డానికి మొత్తం ఎల్లోగా కనపడుతుంది ఏంటి అనుకుంటున్నారా? ఎల్లో అనేది టీడీపీ వాళ్ళు కట్టించినటువంటి ప్రభ అనమాట. అందుకే ఈ ప్రభ మొత్తం ఎల్లోగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఎవరు ఈ ప్రభలు కట్టిస్తే మొత్తం ఆ కలర్ తోటి నింపేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అనమాట. నిజమే కదా, అన్ని డబ్బులు వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళ కలర్ కాక ఒక వేరే కలర్ ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఏది ఏమైనా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ప్రజలకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనమైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కువ మటుకు ఐటెం సాంగ్లు, అప్పుడప్పుడు భక్తి పాటలు ప్లే చేస్తూ ఉంటారు మా ఈ పాట కచేరీ దగ్గర. సంభవే తమజో భవే నమస్సంజనాదితమజస్తర భవ శివాగత శివగమాగత. ఇలాంటి లాట్స్ కింద పడిపోవడం వల్ల ఈ షాట్స్ అని జనాల మీద పోవడం అయితే జరిగింది. రౌండ్లు అయితే తిప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది అన్నమాట. సో అలా 3 రౌండ్లు తిప్పి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇలా రెండో రోజు మంగంపల్లి తిరునాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం అయితే జరిగింది. ఇక మూడో వీడియో కూడా పెద్దల పందాలకు సంబంధించిన వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియోని కూడా చూసి ఆనందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.